హెల్దీ, వెల్దీ అండ్ హ్యాపీ స్టేట్. ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ఆరోగ్యకరంగా, అలాగే ఆర్థికంగా, అటు సంతోషంగా ప్రతి ఒక్కరూ ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంకల్పం. అందులో భాగంగా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలంటే మనం తీసుకునే ఆహారపు అలవాట్లు కానీ, మనం చేస్తున్నటువంటి పనులు కానీ, ప్రతిరోజు మన దైనందిన జీవితంలో యోగా, సైక్లింగ్ ఇలాంటివి మనం ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాలనేది మన ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు సైకిల్స్ కూడా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా సైక్లింగ్ చేయడం ద్వారా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలుగుతాం. ప్రతిరోజు ఒక అర్ధగంట అయినా మనం సైకిల్ చేయాలి. ఇవాళ దేశ విదేశాల్లో కూడా, సంపన్న దేశాల్లో కూడా మరి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ, సంస్థ యాజమాన్యం కానీ ఖచ్చితంగా దానికోసం ఒక సపరేట్ ట్రాక్ని వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఆ సపరేట్ ట్రాక్లో ఒక సైక్లింగ్కి మాత్రమే అనుమతిస్తారు. దానివల్ల ఆరోగ్యం వస్తుంది, పొల్యూషన్ తగ్గుద్ది. ఇవాళ పొల్యూషన్ కూడా మన ఆరోగ్యానికి ఒక కారణం. అలాగే ఇప్పుడు దీంట్లో బ్యాటరీ ద్వారా, ఎలక్ట్రిసిటీ పవర్ ద్వారా ఈ నడుస్తాయి. దానివల్ల కొంత శ్రమ కూడా మనం తగ్గించుకునే దానికి అవకాశం వస్తుంది. కాబట్టి ఇది ఒక మంచి అవకాశాన్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. 35,000 రూపాయల సైకిల్ని ఇవాళ 25,000 రూపాయలకి రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ మీద ఇవ్వడమే కాకుండా, మొదటి విడతలో మనం 5,000 కడితే మిగతాది డ్వాక్రాలు కానీ, గ్రూప్స్ ద్వారా కానీ ఇన్స్టాల్మెంట్ బేస్ మీద మనం కట్టుకోవచ్చు. ఇది ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవచ్చు ఈ అవకాశాన్ని. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు కుప్పంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇవాళ మచిలీపట్నంలో కూడా మరి జిల్లా కలెక్టర్ గారు, అలాగే బండి రామకృష్ణ గారు, కొనకళ్ళ నారాయణరావు గారు అందరం కలిసి దీన్ని ప్రారంభించడం కూడా జరిగింది. మరి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని ఈ రాష్ట్రాన్ని పొల్యూషన్ ఫ్రీగా, ఒక ఆరోగ్యకరమైన, ఆనందకరమైన, వెల్తీ స్టేట్గా చేయడానికి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుతాము. అందరికీ ఇవ్వాలనేది పెట్టుకున్నారు. దానికోసమే ఇవాళ మొదటి విడతలో ఒక 200 సైకిళ్ళు వచ్చినాయి. ఇక్కడి నుంచి వచ్చే వీళ్ళలో ఉన్న రెస్పాన్స్ని బట్టి మిగతా కూడా తెప్పించి ఇక్కడే సర్వీసింగ్ కూడా ఏర్పాటు చేయడానికి, కంపెనీ నుంచి సర్వీసింగ్ కూడా వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇది ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేయాల్సిందిగా కోరుతాము.